మీరు చూస్తున్నారు NSN టెక్ తెలుగు ఛానల్. మనం వీడియోలో రైతుల సోదరులకు ఉపయోగపడే ఆండ్రాయిడ్ యాప్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ పేరు ప్లాంటిక్స్. ఈ యాప్ మనకు ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది. ఈ యాప్ మన మొబైల్లో ఉండటం వల్ల మన పంట యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు పంటకు వచ్చిన తెగులు లేదా వైరస్ ని తెలుసుకోగలుగుతాం. ఈ వీడియోని ప్రతి ఒక్క రైతు సోదరునికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్లాంటెక్స్ యాప్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది. ఈ యాప్ వల్ల మన పంటకు సోకిన తెగులు లేదా వైరస్ని ఎలా గుర్తించాలో మీకు చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడడం ద్వారా ప్రతి రైతు ఈ యాప్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని ప్రతి రైతు సోదరుకు షేర్ చేయాలని కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో ప్లాంటెక్స్ అని టైప్ చేయండి. యాప్ లోగో ఇలా ఉంటుంది. ఇన్స్టాల్ చేయండి యాప్ని. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్ వస్తాయి. మనం తెలుగు కాబట్టి తెలుగు ఎంచుకున్నాం. ఇక్కడ అంగీకరించండి ఉంటుంది, ఇక్కడ ప్రెస్ చేయండి. తర్వాత కొన్ని పర్మిషన్లు అడిగితే స్కిప్ చేసి ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో నేను పొలాల్లో పంటలు పండిస్తాను అనే ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత బటన్ ప్రెస్ చేయండి. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న 2 పంటలు టమోటా మరియు వేరుశనగ 2 బాక్సెస్లో వచ్చాయి. ఒకవేళ మనం ఇంకో పంట యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, అక్కడ యాడ్ చేస్తే మనకి కావాల్సిన ఇంకో పంటను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో పంట వచ్చేసి మనం వంకాయ యాడ్ చేద్దాం. ఓకే, 3 పంటలు యాడ్ అయ్యాయి: టమోటా, వేరుశనగ, వంకాయ. ఓకే ఫ్రెండ్స్, అప్ టు మనం 8 పంటల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టమోటా గురించి ఎరువుల క్యాలిక్యులేటర్ మరియు తెగుళ్ళు, వ్యాధులు, సాగు చిట్కాలు కూడా తెలుసుకుందాం. మనం ఏ పంట చేసుకుంటే ఆ పంట గురించి ఎరువుల క్యాలిక్యులేటర్, తెగుళ్ళు, వ్యాధులు, సాగు చిట్కాలు ఆప్షన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలో ఎరువుల క్యాలిక్యులేటర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి: పోషక పరిమాణాలు, యూనిట్, స్థలం యొక్క పరిమాణం. పోషక పరిమాణాలు ఆటోమేటిక్గా ఉంటాయి. యూనిట్ వచ్చేసి ఎకరం ఎంచుకోండి. స్థలం యొక్క పరిమాణం వచ్చేసి మీకు భూమి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఎంచుకోండి. మనం 1 ఎకరం ఎంచుకుందాం. లేదా ఎక్కువ ఉంది అనుకో, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా ఈ భూమి ఎన్ని ఎకరాలు ఎకరాలని పెంచుకోవచ్చు. ఓకే, 1 ఎకరం సెలెక్ట్ చేసిన తర్వాత లెక్కించండి అని ఆప్షన్ క్లిక్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు DAP వచ్చేసి 53 kgs, MOP 34 kg, యూరియా వచ్చేసి 81 kgs. ఇలా 2 acres పెంచుదాం. చూసారు కదా, DAP 107 kg, MOP 67 kg, యూరియా 62 kgs. ఓకే, ఇలా మీరు వివరాలను చూడండి. ఆప్షన్ ఎంటర్ చేయగానే మీకు ఎలా వేసుకోవాలని, ఎన్నిసార్లు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఏ వారంలో వేసుకోవాలని క్లియర్గా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ తెగుళ్ళు, వ్యాధులు. టమోటా పంటలో తెగుళ్ళు, వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, టమోటా ఉంది. ఒకవేళ మీరు పంట వేరే పంట సెలెక్ట్ చేసుకోవాలంటే పంటను మార్చండి అనే ఆప్షన్ క్లిక్ చేయండి. చూసారు కదా, మనకు మొత్తం మరి అన్ని పంటలు వచ్చాయి. ఇప్పుడు మనం టమోటా గురించి తెలుసుకున్నాం కాబట్టి చూడండి, వివిధ దశల్లో వచ్చే వ్యాధులు. వివిధ దశల్లో మీ పంటలో కనిపించగల అన్ని తెగులు మరియు వ్యాధులు. పంటకు కొన్ని దశలు ఉంటాయి కదా: మొలకల దశ, ఎదుగుదల దశ, పుష్పించే దశ, పండే దశ, పంట కొద్ది దశ, ఇలా ఉంటాయి కదా. ఈ దశల్లో వచ్చే వైరస్ లేదా తెగుళ్ళ గురించి మనకి ఈ తెగుళ్ళు లేదా వ్యాధులు అనే ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టమాటాలోని 3rd ఆప్షన్ సాగు చిట్కాలు. సాగు చిట్కాలు అంటే దీంట్లో 2 ఆప్షన్లు ఉన్నాయి: పని ద్వారా లేదా దశ ద్వారా. సాగు చిట్కాల్లో ముఖ్యంగా మొక్కలు మనం విత్తనం ఎంచుకున్నప్పటి నుంచి పంట కోత ముగిసిన తర్వాత వరకు మనం చేయవలసిన పనులు, పాటించవలసిన పద్ధతుల గురించి ఇందులో క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఆప్షన్ గురించి తెలుసుకుందాం: నాట్లు వేయటం. నాట్లు వేయటంలో వారం 1లో చూడండి, నారుమడిలో విత్తనాన్ని ఎలా చల్లాలి. ఇక్కడ
కింద ఆప్షన్ ఇంకా చదవండి ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయగానే మీకు టోటల్ క్లియర్గా ఉంటుంది. ఎలా చల్లాలి ఏం కదా, దశ 1 2 3 4 5 వల్ల. నెక్స్ట్ ఇలా మొత్తం టోటల్ ఆప్షన్లు ఉంటాయి. తర్వాత ఆప్షన్ మొక్కల గురించి శిక్షణ, ఇందులో కూడా ఆల్ క్లియర్గా ఉంటే మొక్కను పలచబెట్టడం, మంచి పనుల కొరకు అనవసరమైన మొక్కలు తొలగించండి. అనవసరమైన మొక్కలు ఎలా తొలగించాలో కూడా క్లియర్గా ఉంటుంది. ఇంకా చదవండి ఆప్షన్ ఎంటర్ చేయగానే. చూడండి, టమోటా మొక్కల శిక్షణ అనేది తక్కువ దట్టమైన పండుగ పొందడానికి అవాంఛిత మొక్కల తొలగింపు, ఇలా క్లియర్గా ఉంటుంది మీకు. చూసారు కదా, ఇక్కడ 30 నుంచి 60 సెంటీమీటర్ల వరకు మొక్క కింది భాగంలో ఆకును తీసివేయాలి. యాప్ ద్వారా ఒకరి అవసరం లేకుండా మీరే ఆలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ దశ ద్వారా. దశ ద్వారా అంటే మనం ఏదైనా విత్తనం లేదా విత్తన డేట్ను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం వేరుశనగ పంట అనుకో, ఈరోజు 29 కదా, జూన్ 29 విత్తుతున్నాం కాబట్టి ఈరోజు ఆప్షన్ ఎంచుకోవాలి. అదే కాదు మనం నారు అంటే టమోటా కానీ మిరప, వంకాయ, ఇతర పంటలు ఏవైనా కానీ ఒక 1 మంత్ బ్యాక్ ఎంచుకోవాలి. ఇప్పుడు జూన్ 29 అంటే మే 29 లేదా 25 వరకు ఎంచుకోవాలి. ఎందుకంటే నర్సరీలో 1 మంత్ ఉంటాయి కాబట్టి ఆ 1 మంత్ని మనం 1 మంత్ ముందు ఎంచుకోవాలి. కరెక్ట్ అయిన డేట్ 1కి వస్తుందన్నమాట. ఇది మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు. విత్తనాలు విత్తే పద్ధతికి అయితే సేమ్ డేట్ వేసుకోండి. లేదు నారు లేదా టమోటా పైరు సంబంధించిన ఏవైనా కానీ ఒక 1 మంత్, ఎందుకంటే ఇది జూన్ 2023. ఇప్పుడు మనకి నాటడం ఎన్నో డేట్కి వస్తుంది చూడండి. చూడండి, 20 నుంచి 27 జూలై ఈ మధ్యన మనం నాటు వేసుకోవడానికి క్లియర్గా ఉంటుంది అన్నమాట. అందుకోసమే మనం ఎంచుకునేటప్పుడు నారు పైరు ఏ పంట అయినా సరే ఒక 1 మంత్ బ్యాక్ ఎంచుకోండి. ఇలా టోటల్ మనకి పంట అయిపోయే వరకు ఏమేమి వ్యాధులు వస్తాయి, ఆ పంట కోత కూడా ముందునే తెలుసుకోవచ్చు. ఏ వారం ఏ డేట్కి మనం పంట కోత పడుతుందనే ఆప్షన్ కూడా ఇందులో క్లియర్గా ఉంటుంది. చూడి, జూన్ 29 అంటే మనకి వారం 15 అంటే 5 నుంచి 12 అక్టోబర్ మధ్యలో పంట కోతకు సిద్ధంగా ఉంటుంది. 12 నుంచి 19 మధ్య పంట కోత పడుతుంది అక్టోబర్ నెలలో. ఇలా అయిపోయినచ్చి పంట అయిపోయినచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ మీ పంట వ్యాధులను నయం చేయండి. ఒక ఫోటో తీయండి, వ్యాధి నిర్ధారణ చూడండి, మందులు పొందండి. దీనివల్ల ఉపయోగం ఏమంటే మన పొలంలో మన పంటకు సోకిన వ్యాధి లేదా వైరస్ మనం ఈజీగా మన మొబైల్లో ఒక ఫోటో తీయడం ద్వారా లేదా మన మొబైల్లో తీసిన ఫోటో అప్లోడ్ చేయడం ద్వారా మన వ్యాధి గురించి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక ఫోటో మీకు కెమెరా ఓపెన్ అవుతుంది, అక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదా మీరు తీసుకున్న ఫోటోలో ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. టమోటా పంట గురించి అప్లోడ్ చేస్తాను. టిక్ మార్క్ ఇవ్వడం వల్ల అప్లోడ్ జరుగుతుంది. అక్కడ మీ పంటను గుర్తిస్తున్నాము, అవకాశం ఉన్న వ్యాధులను చూస్తున్నాం అంటాము. నెక్స్ట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ యాప్. టమోటాలో పసుపు రంగు ఆకు ముడత వైరస్ ఉందన్నమాట. ఈ యాప్ మనం చేసిన ఫోటో అప్లోడ్ చేసిన దాంట్లో టమోటాలో పసుపు రంగు ముడత వైరస్ ఉంది. లక్షణాలు: పసుపు మరియు వంకర ఆకులు, ఎదుగుదల తగ్గిపోతుంది, పంటకి ఎదుగుదల, పండ్ల సంఖ్య తగ్గుతుంది. కింద ఆప్షన్ ఎంచుకోండి, చికిత్సను చూడండి, ప్రెస్ చేయగానే నెక్స్ట్ కింద ఒకటి వస్తుంది తెల్లదోమలు. మీకు ఇందులో చూడండి ఏదో ఒకటి మ్యాచ్ అయిందంటే కింద ఉన్న తెల్లదోమలు లేదా కీటకం అనే ఆప్షన్ ఎంటర్ చేయగానే మీకు వ్యాధి నిర్ధారణ ధృవీకరించడం వస్తుంది. ఇక్కడ ప్లే బటన్ ఉందా, ఈ ప్లే బటన్ ప్రెస్ చేయడం వల్ల మన వ్యాధిని గురించి వినిపిస్తుంది ఫ్రెండ్స్. తెల్లదోమలు లక్షణాలు: ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి, మెత్తని బూజు వృద్ధి చెందుతుంది, ఆకులు రూపం కోల్పోవడం, చుట్టుకుపోవడం లేదా కప్ ఆకారంలోనికి మారడం జరుగుతుంది, ఎదుగుదల తగ్గిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా టోటల్ ఇక్కడ ఉన్న మ్యాటర్ మొత్తం వాయిస్ రూపంలో వస్తుంది. ఇది కొద్దిగా తెలుగు చదువు రావడం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఒక ఫోటో తీయడం ద్వారా మన పంట యొక్క స్థితిని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వాతావరణం అంటే మనం ఉన్న లొకేషన్ మరియు మన
మనకి ఈరోజు ఉన్న వాతావరణం ఇక్కడ చూపిస్తుంది. చూద్దాం. ఈరోజు ఆకాశం మేఘాకృతమై ఉంది. పురుగుల మందు వాడడం కోసం ఈరోజు ఒక చెడు రోజు. అంటే మనం స్ప్రేయింగ్ చేస్తాం కదా నార్మల్గా, ఆ స్ప్రేయింగ్ చేయడానికి ఈరోజు చెడు రోజు అనమాట. అంటే ఈరోజు స్ప్రేయింగ్ చేయరాదు. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ, రైతులు మరియు డాక్టర్స్, కొద్ది ప్లాంటెక్స్ సంబంధించిన అధికారులు అందరూ ఉంటారు. అతను ఆకుముడత ఎక్కువగా ఉంది, ఏం చేయాలి, వైరస్ ఎక్కువగా ఉంది, తెల్లదోమ పచ్చదోమ ఎక్కువగా ఉందని టైప్ చేశాడు. చూద్దామా. ద జంప్ ప్లస్ మూమెంట్ ఎనర్జీ పర్ఫెక్ట్ని స్ప్రే చేయండి అని సలహా ఇచ్చారన్నమాట. అది ఒకవేళ మీ మందుల షాప్లో వెళ్ళి అడిగి బాగుంటుందంటే మీరు దాన్ని ఎంచుకొని స్ప్రే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దుకాన్ అంటే ఈ నియర్ బై మనకు దగ్గరలో ఉన్న ఫెర్టిలైజర్ షాప్స్, అలాగే ఆన్లైన్లో దొరికే ఎరువులు కంపేర్ చేసుకొని మీరు తీసుకోండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఇందులో కొనుక్కోండి. కంపేర్ చేసుకొని మన నార్మల్గా ఉన్న ఫెర్టిలైజర్స్ ఉన్న షాప్లో ఉన్న అమౌంట్ ఇక్కడ కంపేర్ చేసుకోనండి. నెక్స్ట్ మీరు అనే ఆప్షన్ ప్లాంటెక్స్లో ఒక అకౌంట్ని క్రియేట్ చేయవచ్చు అనమాట. సైన్ ఇన్ చేయండి అని ఉంది కదా, ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ వచ్చేసి మీ పేరును మరి మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయడం ద్వారా ఒక ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీ అకౌంట్ లాగిన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ప్లాంటెక్స్ గురించి మొత్తం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, నేను వాటి గురించి క్లియర్గా చెప్తాను.